దేవుడు పరిశుద్ధ నామానికి వందనాలు. లైవ్ చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో పునరుత్థాన శుభములు తెలియజేస్తున్నాం. మన దేవుడు గొప్ప దేవుడు, శక్తిగల దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేయుటకు శక్తిగల దేవుడు, ఉన్నది లేనిట్టుగా లేనిది ఉన్నట్టుగా చేయుటకు సమర్థుడైన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో చూసినట్లయితే విద్య లేని పామర్లు 120 మంది ఆ పెంతెకొస్తు పండుగ దినాన గుమికూడి మరి ఏకీభవించి ప్రార్థించినప్పుడు వారు గొప్ప శక్తిని, అద్భుతమైన శక్తిని, బలమైన శక్తిని పొందుకున్నట్లు మనకి దేవుని లేఖన భాగంలో మనకి కనబడుతూ ఉంటుంది. 2వ అధ్యాయంలో పెంతెకొస్తు పండుగ నాడు ఆదిమ సంఘం ఎదుట అపోస్తలుడైన పేతురు మొదటి ప్రసంగం చేసెను. ఇక్కడ ఆయన తన స్వంత ఆలోచనలు, అభిప్రాయాలు, అనుభవాలు వివరించలేదు. అపోస్తలుడైన మరి పేతురు చూసినట్లయితే అతడు ఒక విద్య లేని పామరుడిగా మనకి దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆయన యొక్క చేపలు పట్టే జాలరని దేవుని వాక్యము సెలవిస్తుంది. కానీ తనను మనుషులను పట్టే జాలరుగా దేవుడు తనను దీవించాడు, ఆశీర్వదించాడు. యేసుక్రీస్తును ఎందరూ వెంబడిస్తారో ఆయనను వారిని గొప్పగా దీవిస్తాడు. పేతురు యేసుక్రీస్తును వెంబడించిన కారణాన ఆయన మాటకు లోబడి నువ్వు నన్ను వెంబడిస్తే మనుషుల పట్టు జాలరిగా చేస్తానని చెప్పినప్పుడు, యేసుక్రీస్తును వెంబడించినప్పుడు ఆత్మల కాపరిగా మనుషులను పట్టే జాలరిగా నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి ఏ విధంగా వచ్చిండో అదేవిధంగా పేతురు కూడా ఎక్కడ నశించిపోతున్నారో అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటిస్తుండగా 3000 మంది రక్షణ పొందినట్లు పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. కొర్నేలి ఇంట్లో ప్రార్థన చేసినప్పుడు అన్యజనులే పరిశుద్ధాత్మ శక్తిని పొందినట్లు పరిశుద్ధాత్మ బలముతో నింపబడి అన్యజనులంతా ఆ కొర్నేలి ఇంటికి వచ్చిన తన బంధువులు, తన స్నేహితులు, అన్యజనులంతా అక్కడ గుమిగూడినప్పుడు 3000 మంది పరిశుద్ధాత్మ అగ్నితో నింపబడినట్లు శిష్యులు విభ్రాంతి చెందినారు. ఏంటి వీళ్ళు దేవుని నమ్ముకుని వారు అయినప్పటికీ పరిశుద్ధాత్మ వాక్కుతో మాట్లాడుతున్నారని శిష్యులే ఆశ్చర్యపోయారు. కానీ యేసుక్రీస్తు యొక్క జీవం కలిగిన మాటలు, మరణంపై మరియు సాతాను మీద ఆయన పొందిన విజయంను గూర్చి అపోస్తలుడైన పేతురు వివరిస్తున్నాడు. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 14-34లో చూసినట్లయితే ఆయన ఎక్కడికి వెళ్ళినా బోధిస్తున్నాడు. ఆయన సత్యాన్ని, ఆయన మరణం గురించి, ఆయన జీవం గల మాటలను వివరిస్తున్నాడు. అపోస్తల కార్యం 2:41, 13:48లో 17-11లో దేవుని వాక్యము ప్రసంగించగా అనేకులు విశ్వసించారు, రక్షణ పొందారు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి వింటున్న మీరు కూడా దేవుని వాక్యము మీ దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని వాక్యం మిమ్మల్ని తాకినప్పుడు, దేవుని వాక్యము ద్వారా మీ హృదయం స్పందించినప్పుడు మీరు కూడా దేవుని తట్టి తిరిగినట్లయితే దేవుడు మీ ఎడల కూడా గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాం. దేవుని వాక్యం శక్తి గలది, జీవం గలది, బలమైనది కనుక ఆయన వాక్యాన్ని ఎంతమంది విశ్వసిస్తారో వారందరి ఎడల దేవుడు ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరిగిస్తాడు. కొంతమంది విశ్వసించారు, అధిక శాతం మంది ఇంకా విశ్వసించని వారు కూడా అక్కడ మనకి కనిపిస్తుంది. వారి హృదయ ప్రవర్తన చెందలేదు. ఏథెన్సు పట్టణంలోని ఐశ్వర్యవంతులు, జ్ఞానం కలిగిన వారు మరియు ఇతర విశ్వాసం గలవారు అపోస్తలుడైన పౌలు యొక్క ప్రసంగాన్ని విశ్వసించలేదని, ప్రసంగాన్ని అపహసించి మార్పు చెందుటకు నిర్ణయాలను వాయిదా వేసుకున్న వారు కూడా అక్కడ కొంతమంది కనబడతారు. అపోస్తల కార్యము 17:32లో రేపటి దినము వారిది కాదు అనే సంగతి మరచిపోయారు. కానీ దేవుని హస్తంలో వారు ఉన్నారనే సంగతి గుర్తు చేసుకోవాలి. చురుకుగా సువార్త అంగీకరించిన విశ్వాసులు క్రమేణా అభివృద్ధి చెందుతూ ఆశీర్వదించబడినారు. 3000 మంది 2వ అధ్యాయం 41వ వచనంలో, 5000 మంది 4వ అధ్యాయం 4వ వచనంలో, తదుపరి ఆ సంఖ్య గలవారు 5వ అధ్యాయంలో అపోస్తల కార్యం 14, అపోస్తల కార్యం 11:21లో అంతియొక్కయలో విశ్వాసులు మొదట క్రైస్తవులని
పిలువబడిరి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వారు ఎక్కడ ప్రసంగిస్తే అక్కడ గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరిగినట్లు వారు రక్షణ పొంది మరి అన్యజనుల మధ్య మరి వెళ్ళి ప్రసంగిస్తుండగా గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తుండగా అనేకులు విశ్వసించిన వారు చాలామంది కనిపిస్తూ ఉంటారు. అంత్యోక్యలో విశ్వాసులు క్రైస్తవులుగా మొదట పిలువబడినరని దేవుని వాక్యము సెలవిస్తుంది. అపోస్తుడైన పౌలును మరి అన్యజనులకు అపోస్తులుగా దేవుడు నియమించినట్లు దేవుని వాక్యంలో మనకి కనబడుతుంది. సత్యముతో సువార్తను ప్రకటించుట. లోకస్తులందరినీ ప్రభువుని యేసు ప్రేమిస్తున్నాడు. మరి సత్యముతో ఏ విధంగా దేవుని సువార్తను ప్రకటించాలో, ప్రభువుని యేసును ఆరాధించేవారు, అంగీకరించేవారు మరి రక్షింపబడుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ విషయం రోమా 10:12-18 వచనంలో ఈ సత్యాన్ని అపోస్తుడైన పౌలు బయలుపరిచాడు. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ కలుగుతుందని అపోస్తుడైన పౌలు ఏ విధంగా గుర్తించి సువార్త ప్రకటించితే తన ధ్యేయంగా బ్రతుకుట క్రీస్తే, చావైనే నాకు మేలని దేవుని యందు నిరీక్షణించి దేవుని కొరకు మరణించుటకైనా మరి సిద్ధంగా ఉండి ఏ విధంగా సువార్త కొరకు తన జీవితాన్ని త్యాగం చేసిండో మీరు కూడా దేవుని వాక్యాన్ని అంగీకరించినట్లయితే